ఢిల్లీలో విహెచ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రెడ్డి గారు ఛాలెంజ్ చేశారండి. గతంలో ఆయనకు తెలియదు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఓడిపోయినా 77 తర్వాత 78 ఎన్నికలు వస్తే యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత కర్ణాటకలో ఇందిరా కాంగ్రెస్ స్వీప్ అయింది. అది తెలియకుండా కేవలం ఒక్క కడపలో ఆయన తండ్రి సానుభూతి, డబ్బుల ప్రవాహం, ఖండబలం, గతంలో ఎవరైతే ఆఫీసర్లు ఆ ప్రాంతంలో పనిచేసినటువంటి ఆఫీసర్లు కానీ, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి తోటి లాభం పొందినటువంటి వాళ్ళ సహాయ సహకారంతో అత్యధిక మెజార్టీ రావడంతో ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చెంపదెబ్బ అనేది ఇవాళ ఆయన మాట్లాడే తీరు. గతంలో ఏమన్నాడు? కడప ఎన్నికల పౌరుషం, సోనియా గాంధీ నిరంకుశత్వం అని చెప్పి ఆ విధంగా మాట్లాడాడు. ఇప్పుడేమో రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకంతా చెంపదెబ్బ. నా ఉద్దేశంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని తెలుసుకొని మనకు కూడా పౌరుషం ఉన్నదిరా బాబు, మీ కడప ప్రజలకే పౌరుషం కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అభిమానులు, సోనియా గాంధీ అభిమానులు, రాహుల్ గాంధీ అభిమానులు ఉన్నారని నిరూపించే సమయం ఆసన్నమైందనేది నా ఉద్దేశం. అంతటితో ఆగకుండా ఇవాళ 48 గంటలు రైతుల మీద ఏది కపట ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. ఏ రైతుల వల్లనూ ఇవాళ ప్రభుత్వానికి రావడం, ఆ తర్వాత ఆ రైతులను ఆదుకోవడానికి సోనియా గాంధీ ఇచ్చిన ఆలోచన, ఆ రోజులలో అనంతపూర్, ఆదిలాబాదులో ఆకలి చావులు చస్తా ఉంటే చూసి మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రైతులకు ప్రియారిటీ ఇవ్వాలని ఇవాళ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఇవాళ 100 రోజుల పని ఇప్పించే కార్యక్రమం కానీ, రైతులకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అవకాశం కల్పించాలని ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా సోనియా గాంధీ ఆలోచన మేరకే రాజశేఖర్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ తండ్రి బొమ్మ పెట్టుకొని సోనియా గాంధీని ఎదిరించే కార్యక్రమం చేస్తున్నారు. కనుక నా ఉద్దేశంలో ఏ రైతుల వల్ల అయితే మీ నాయన కానీ నువ్వు కానీ ఇవాళ కోట్ల రూపాయలు లాభపడి 2003లో నీ ఆస్తి ఎంత, ఇవాళ 2004 నుంచి 2009కి వచ్చే నీ ఆస్తి ఎంత అని లెక్క తీస్తే ఏ రైతుల వల్ల నువ్వు లాభపడ్డావో ఆ రైతుల గొంతు కోశావు అనేది నా ఉద్దేశం. స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఎంత మందికి నువ్వు భూమి ఇచ్చినావు, ఎన్ని మైనింగ్ మీ కడప వాళ్ళు తీసేసుకున్నారు, ఇవన్నీ కూడా విచారించే అవసరం ఉంది. దాని గురించి ఇవాళ మా మిత్రులైనటువంటి బలరాం నాయక్ కానీ, అదేవిధంగా సుధాకర్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా అక్కడ శాసనసభ్యుడు కలిసి ఖనిజ సంపదను కాపాడాలనే ఆలోచనతో కార్యక్రమం చేపట్టారు. నా ఉద్దేశంలో ఖనిజ సంపదతో పాటు రైతులకు ఇచ్చినటువంటి భూములు ఎన్ని ఉన్నాయి, రైతు భూములు ఇవాళ కూడా కాకినాడలో కానీ వైజాగ్లో కానీ ప్రతి ప్రాంతంలో రైతులను పుట్టగోసేసి ఎకనామిక్ జోన్ పేరు మీద కొన్ని వేల ఎకరాలు వీళ్ళు ఇచ్చారు. అవన్నీ కూడా బయటికి తీసే అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఈ కొత్త సర్వే చేసి 57 ఎకరాలు సరిపోతుందటండి. అది ఎంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలన్నా 57 ఎకరాల కంటే ఎక్కువ అవసరం లేదని చెప్పారు. కనుక ఈయన ఏది 2004 నుంచి 2009లో కొన్ని వేల ఎకరాల భూములు రైతుల పుట్టగోసి కోటీశ్వర్ల చేతికి ఇచ్చారు. అది కూడా ఇవాళ దాకా ఇండస్ట్రీ రాలేదు. 2 ఏళ్ల నుంచి రైతు పంట పండించుకుంటలేడు, వాళ్ళకు నష్టం జరుగుతుంది, ఇంకో పక్క ఇండస్ట్రీ రాలేదు. కనుక నా ఉద్దేశంలో అన్ని జిల్లాలలో ఏ ప్రాంతంలో అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అదేవిధంగా మైనింగ్ కొల్లగొడతా ఉన్నారో దీన్ని కాపాడే బాధ్యత మా పైనుంది. నీతులు చెప్తా ఉన్నారు కనుక వీళ్ళు రైతుల మీద ఇవాళ నిజంగా కూడా గిట్టుబాటు ధర అందరికంటే ఎక్కువ యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక పక్క నాటకం, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి తన పాపులారిటీ పెంచుకోవడానికి చెప్తుండే. ఆయననే అడుగుదాం, మీ 2004 నుంచి 2009 నెల్లూరు నుంచి మొదలు పెడితే వైజాగ్ వరకు అదే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని భూములు స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద
ఎన్ని భూములు మైనింగ్ ఏదైతే గిరిజనుల ప్రాంతంలో నష్టం జరుగుతూ మీరు దాన్ని తవ్వుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారా లేదా, వీటన్నిటి మీద నేను తప్పనిసరిగా వారు ఏదైతే బలరాం నాయక్ కానీ అదేవిధంగా సుధాకర్ రెడ్డి చేసినటువంటి ఏదైతే గనుల పరిరక్షణ అనే దాని మీద అన్ని జిల్లాలు కూడా తిరుగుతాం. ఎక్కడనైతే భూమి వాడుకంలో లేదో అది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఇవాళ ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అయితే 57 ఎకరాలు సరిపోతుందని అంటున్నారు. ఎంత పెద్ద స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలి. కనుక వీటన్నిటిని కూడా ప్రభుత్వం తీసేసుకోవాలనేది ఒకటి. రెండోది, రైతులకు అన్యాయం ఎక్కడ జరిగితే తప్పనిసరిగా మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మొన్న ఏది ఉత్తరప్రదేశ్లో ఒక రైతుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి మండే ఎండలో రాహుల్ గాంధీ గారు కూర్చొని రైతులను ఆదుకోవాలని ఆలోచన చేశాడు. అదే స్ఫూర్తితో మేము రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతాం. ఏ రైతుకు కూడా అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. అదేవిధంగా ఇవాళ గిట్టుబాటు ధరతో పాటు కేవలం ఏంటంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఇచ్చినుంటే రైతులకు ఇంత అన్యాయం జరగకపోతుంటే దాని గురించి మేము కేంద్రంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మైనింగ్ మినిస్టర్ను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎక్కడైతే బయ్యారం కానీ ఎక్కడెక్కడనైతే అన్యాయంగా రైతులు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గిరిజన ప్రాంతంలోనట ఏది రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకు అవసరానికి ట్రాన్స్పోర్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ఏ గిరిజనులకైతే భూమి పోతుందో ఆ గిరిజనులకు న్యాయం చేయడానికి మేము సాయశక్తులకు కృషి చేస్తాం. అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడ కూడా ఏ రైతుకు అన్యాయం జరిగినా కాంగ్రెస్ కార్యకర్తలు కదలాలనేది. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రతి కార్యకర్త ఇది మనకే చెంపదెబ్బరా బాబు, కాంగ్రెస్ కార్యకర్తలకు చెంపదెబ్బ అన్నాక తర్వాత కూడా మనం తప్పనిసరిగా అతనికి బుద్ధి చెప్పాలి. ఆయన పీరియడ్లో జరిగినటువంటి రేపు ఆయన వస్తున్నాడు ఎవరు గులాం నబీ ఆజాద్ గారు నేను తప్పనిసరిగా అడుగుతా. ఎందుకంటే ఒక పక్క 2G స్పెక్ట్రమ్ తర్వాత ఇవాళ తమిళనాడులో ఎలాంటి తీర్పు ఇచ్చారు. ఇవాళ జయలలిత 10 ఏళ్ల తర్వాత ఏమి చేయకుండా ఓన్లీ 2G స్పెక్ట్రమ్ క్యామ్లో అవినీతి జరిగిందనే పాయింట్ మీదనే ఇవాళ ఆమె స్వీప్ చేసింది. మన రాష్ట్రంలో కోట్ల రూపాయలు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 లక్షలు ఉన్నాయి 2003లో అన్నటువంటి వ్యక్తి ఒక ఏది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానప్పుడు కేవలం 8 మెగావాట్లు అది కూడా ఎవరు GMR దగ్గర కొనుక్కున్నటువంటి వ్యక్తి ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు నేను అనుకుంటాను స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర కూడా అంత పవర్ ఏది జెన్కో దగ్గర కూడా అంత లేకుండొచ్చు. అన్ని పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడి నుంచి పెట్టారని అదేవిధంగా ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని దీని మీద తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాల్సిందే. చేయకపోతే ప్రజలకు మన మీద విశ్వాసం పోతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఏమన్నాడు, అన్న హజారే ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలి, అన్న హజారే కార్యక్రమం అంటున్నాడు. అన్న హజారే చిన్న 2 రూమ్లలో ఉంటాడు ఆయన, చిన్న రూమ్లో అన్న హజారే ఆలోచన అంటున్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయననే ముందుకు వచ్చి నా మీద ఎంక్వైరీ చేయాలి. నేను ఏం తప్పు చేయలేదు, నేను ఏ ఇండస్ట్రీ పెట్టాను, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, టాటా బిర్లా లాగా నేను అంచెలంచెలుగా పెరిగాను, అవన్నీ సూచించే బాధ్యత ఉంది. ఒక పార్టీ పెట్టి నువ్వు ఒక పార్టీ నాయకుడు ఉండి నువ్వు విశ్వసనీయతను నువ్వు ప్రూవ్ చేసుకోవాలా లేదా? కేవలం ఇవాళ ఏదో తండ్రి పేరు మీద వచ్చేసి ఇవాళ సోనియా గాంధీ కాంగ్రెస్ వల్లనే నీ కుటుంబం అంతా లాభపడ్డది. అంతకుముందు నీ కుటుంబం ఏముండేరా బాబు నాకు తెలియందా? నాకు బలంగా ధైర్యంగా చెప్పే దమ్ము నా ఒక్కరికే ఉన్నది. 1983లో నా సహాయ సహకారం వల్లనే ఆనాడు PCC ప్రెసిడెంట్ అయ్యాడు. కనుక ఆయన హిస్టరీ అంతా అందరికీ తెలిసిందే. కానీ కొందరు వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరంటే వాళ్ళతోటి లాభపడ్డారు. ఏదైనా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. అంత ఘాటుగా మా నాయకురాలను ఇటలీ కాంగ్రెస్ అని అదేవిధంగా ఏది ఆమెకు ఉత్తరప్రదేశ్లో ఇమేజ్ తగ్గిపోయిందని రోజు టీవీలలో చూపించి పత్రికలలో రాస్తూ రాహుల్ గాంధీకి ఏమి లేదు, సోనియా గాంధీకి ఏమి లేదు, నాకే ఉన్నదని, అంతేకాకుండా కాంగ్రెస్ 3వ ప్లేస్ అని, కాంగ్రెస్ పతనం అవుతుందని ఇన్ని చెప్పినప్పుడు కూడా మనం ఊరుకుంటే ఎట్లా? ఇవాళ కామన్వెల్త్ గేమ్లో మీ అందరికీ తెలుసు
సురేష్ కల్మాడి గారు బాగా చేశారని అందరూ పత్రికలు మొదలు వ్యతిరేకంగా రాసినా తర్వాత బాగా రాసినది ఏమని మంచిగా జరిపించాడు. అయినప్పటికీ కూడా అతని అలా తేరా జైల్లో ఉన్నాడు. ఎందుకు? తప్పు చేసినటువంటి శిక్ష. ఎవరు తప్పు చేస్తే తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఈ ఉదాహరణ ఇవాళ ఇంత మెజార్టీ రావడానికి కారణం ఏంటి? మనందరూ కూడా ఏది కడపలో నేను పోతా అంటే నన్ను ఓనియలేదు. వేరే వాళ్ళు పాపం ఒక చిరంజీవి గారు వెళ్ళారు. చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు. ఇవాళ అప్పుడున్నటువంటి ఆఫీసర్లే, అప్పుడున్నటువంటి సిబ్బంది నేచురల్ గా వాళ్ళే సాయం చేస్తారు. మేము మాకు అభ్యర్థి కూడా లాస్ట్ మూమెంట్ లో ఏది నామినేషన్ వేయవలసి వచ్చింది. కనుక ఇవన్నీ కూడా అవకాశాలు తీసుకొని దానికి తనేదో పెద్ద నాయకుడుగా దేశం మొత్తంలో నేనే అని చెప్పడం కాదు. తప్పనిసరిగా దీని మీద ఎంక్వైరీ చేస్తే ప్రజలకు నిజాలు తెలుస్తుంది. మనం ఎంతసేపటికి ఇవాళ సోనియా గాంధీ వల్లనే లాభం పొందినటువంటి ఆ కుటుంబం ఇవాళ సోనియా గాంధీ తిడుతుంటే మేము చూసి ఊరుకోవాలనా? లేదు కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పదేపంటే చూసి ఊరుకోవాలనా? ఎవరి గురించి? తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాల్సిందే.